2020 మోడల్ అశోక్ లేని దోస్త్ ఎల్ఎస్ బండి. ఈ బండి అమ్ముడు పోయిందన్న. ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకూర్రి. 2020 BS4 బండి. బండి మొత్తం ఒరిజినలే. ఒక ముందర గ్లాస్ ఒక్కటే ఇగో ఇక్కడ రౌతు కొట్టి క్రాక్ వచ్చింది తప్ప ఎక్కడ ఇంత టచ్ అప్ లేదు బండి. ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకూర్రి. ఇగో ఇది వేసింది రేడియం. ఇది రస్ట్ వచ్చిందో ఇట్లా డెంట్ అయిందో ఏది కాదు, కస్టమర్ వేపించుకున్నది. నైట్లా మెరుస్తుంది అది రేడియం. సిల్ టైర్ ఉంది. ఇగో బీజే ఒరిజినల్ గ్లాసు. డోర్ ఒరిజినల్. బండికి ఫుల్ మ్యాటింగ్ ఉంది, సీట్ లైనింగ్ ఉంది, ఒరిజినల్ పిల్లలు. జాకీ వీల్ పని కనబడుతుంది. హారన్ ఓకే, మీద రూఫ్తో సహా ఉంది. ఒక 1,68,293 రీడింగ్, ఒరిజినల్ రీడింగ్. ఇది సిల్ టైరు. ముందట కమాన్ పటిల్ పవర్ స్టీరింగ్. అయితే ఈ బండి ఇప్పుడు లోన్ చేసుకుంటారు వాళ్ళు. ప్రస్తుతానికి నాకు 50,000 ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు రేపు 50,000 కొడతామన్నారు. తక్కువ అమౌంట్ ఆ లోన్ అయినాక పేమెంట్ కొట్టేస్తారు. ఇది సిల్ టైరు, చెస్ట్ నెంబర్. ఇక్కడ అవుతుంది. ఇది సిల్ టైరు. డోర్ ఒరిజినల్. ఇది కూడా ఒరిజినల్ గ్లాస్. చీకటి అవుతుంది. ఒరిజినల్ పిల్లర్. జాకీ వీల్పాన. స్టెప్ని వెనకాలనే ఉంది. ఇగో షోబట్ట. ఇంజన్. జాకీ వీల్పానా. దీని స్టెప్ని వెనకాలనే ఉంది. స్టెప్ని బండికే ఉంది. దరి అన్న దా పట్టుకో. లైట్ వచ్చేసింది. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 1/12/2024 ఆదివారం విడేస్తున్న. సమయం వచ్చేసి 5:50 ఈ బండి మోడల్ వచ్చేసి 2020 మోడల్. 2020 1వ నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 2వ నెల రిజిస్ట్రేషన్ అయింది. ఈ బండికి సంబంధించిన పేపర్లు, ట్యాక్సీ, ఫిట్నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. 4కి 4 ఎక్సలెంట్ టైర్లు ఉన్నాయి. ఒక్క టైర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సిల్ టైర్లు ఉన్నాయి. స్టెప్నీతో సహా జాకీ వీల్పన్న స్టెప్నీ ఆల్ క్లియర్ బండి ఉంది. ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది. దండన్న ఈ బండి అమ్ముడు పోయింది. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తేనా అన్న. బండి ట్రాయల్ కొట్టిరా? ఓకేనా? బండి నచ్చిందా? ఎట్లుందన్న బండి? నువ్వే పెట్టినావు కదా? ఓకేనా? ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు అమౌంట్ ఎంత ఇచ్చారన్న? 50,000 ఇచ్చారు. నాకు ఇంకా 50,000 ఎప్పుడు ఇస్తారు? సీసీ కొట్టినప్పుడు. మిగతా అమౌంట్ ఫైనల్ చేసుకుంటాం. ఆ లోను అయినా కాకుండా మీ జిమ్మదారే. నాకు మొత్తం డబ్బులు కట్టి కొంచెంవాలి. అన్న మాకు లోన్ అయితే లేదు, ఇక నా డబ్బులు నాకు ఇవ్వమంటే మాత్రం మేము ఇవ్వం. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. వాళ్ళకు నేను బండి అమ్మినా, వాళ్ళు లోన్ ప్రాసెస్ పోతున్నారు, లోన్ చేసుకుంటారు వాళ్ళే. లోన్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ లోన్కు ఏ డాక్యుమెంట్ కావాలన్నా అది వాళ్ళ జిమ్మదారే ఉంటుంది. ఒకవేళ
అన్న వాళ్ళకన్నా లోన్ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఉంటే చెప్పు అని అంటే మేము చెప్తే ఏమైంది అంటే కొంతమంది అన్న నువ్వే చెప్పినావు కదా నాకు లోన్ వస్తలేదు అంటారు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లు లిస్ట్ చేస్తే వాళ్ళు లోన్ చేస్తారు. అందుగురించి చెప్తున్నా వాళ్ళు అడిగిన ప్రూఫ్స్ ఏవైతుండే ప్రూఫ్స్ అవన్నీ ఇస్తేనే లోన్ చేస్తారు. ఆగదా మనకు 4 లక్షలు ఇవ్వమంటే మన సొంత అన్న కూడా ఇస్తలేడు ఈ రోజులలో. అందుగురించే లోన్ అయినా కాకుండా మాకు సంబంధం లేదు, మొత్తం లోన్ అయితే ఓకే, కాకపోతే మొత్తం డబ్బులు కట్టి బండి తీసుకుని పోవాలి. అప్పటిదాకా బండి ఇక్కడనే ఉంటుంది. వీళ్ళకి నేను సీసీలు తీసి ఇస్తే మళ్ళీ 50,000 ఇస్తారు, నాకు ₹1,00,000 ముడితే ప్రస్తుతానికి ఇప్పుడు నాకు 50,000 ఇచ్చిరు వాళ్ళు. నేను రేపు సీసీలు తీసి ఇవ్వగానే వాళ్ళు మళ్ళీ 50,000 కడతారు. అలా సీసీలు అప్ప చెప్తా లోన్ చేసుకుంటారు. అమౌంట్ పడ్డాకనే బండి ఇటుకే తీసుకుని వాళ్ళు. ఓకేనా అన్న? నీ పేరు చెప్పు. నా పేరు నాగేందర్. మీ ఊరు పేరు? మాది ఊరు వచ్చేసి మడిపల్లి, తొర్రూరు డిస్టిక్ మండలం, మొబ్బా డిస్టిక్ వస్తుంది. ఊరు వచ్చేసి మడిపల్లి విలేజ్, తొర్రూరు మండల్, మైబాద్ డిస్టిక్ అన్నది నాగేందరు. నీ పేరు ముగ్గురు ఒకటే ఊరా? నీ ఫోన్ నెంబర్ చెప్పన్నా. 9100495886. నా పేరు బాణ సురేష్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9550930431. ఓకేనా? మీ తమ్ముడా? నీ పేరేం పేరే? బాలాజీ. ఈ అన్న పేరు బాలాజీ, ఈయన పేరు సతీష్, ఈ అన్న పేరు సురేష్. సారీ సురేష్, అన్న పేరు నాగేందర్. ఓకేనా? థ్యాంక్ యూ. మెల్లేవండి ఇప్పుడు, సరేనా? ఓకే నాగేంద్ర అన్న. సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికి నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.